5 సంవత్సరాల్లో మీరు చూస్తారు వీకే గారు. రెండోది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు వీకే గారు, ఇది జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఒక ఉదాహరణ చెప్తా. నిన్ననే పాపం భారతమ్మ పులివెందులు వెళ్ళింది, ఇంటింటికి తిరుగుతూ ఉంది. వాళ్ళు టెన్షన్ పట్టుకుంది జగన్ రెడ్డికి. ఇవాళ రాష్ట్రం అంతా కూడా వైనాట్ పులివెందులు అంటా ఉంది కదా, అక్కడ కూడా నేను ఓడిపోయేటటువంటి అవకాశం. సొంత చెల్లె ఉతికారేస్తూ ఉంది అక్కడ. రకరకాలుగా అక్కడ పులివెందుల ప్రజలే నిలదీస్తూ ఉన్నారు. ఆ రకంగానే భాస్కర్ రెడ్డి అనేటటువంటి పులివెందుల ఓటర్ భారతమ్మ గారు ఆయన ఇంటికి వెళితే కడిగవతలు బారేశాడు భారతీరెడ్డిని. ఏంటమ్మా, నా తండ్రి నా తాత ఇచ్చినటువంటి ఆస్తి మీద, ఆస్తికి సంబంధించి నీ భర్త బొమ్మలు ఏంటమ్మా, ఆ పట్టా పుస్తకాలు నీ భర్త బొమ్మలు ఏంటమ్మా, నా స్థలం చుట్టూ వేసినటువంటి సర్వేరాల మీద నీ భర్త బొమ్మలు ఏంటమ్మా, ఆయనకి ఏవి హక్కు ఉందని చెప్పి పులివెందుల్లో ఒక పౌరుడు భాస్కర్ రెడ్డి అనేటటువంటి ఒక ఆయన ఉతికి ఆరేశాడు భారతమ్మని. ఆమె నిర్గాంతపై చూస్తూ ఉండిపోయింది, సమాధానం లేదు. నీ భర్త ఈ రకంగా మా ఆస్తులను కబ్జా చేస్తూ ఉంటే మేము చూస్తూ కూర్చుంటామని చెప్పి ఆయన నిలదీసేసరికి మౌనంగా వెళ్ళిపోయింది ఆవిడ. కాబట్టి పులివెందుల్లోనే వాళ్ళ కడిగవతలు బారేస్తూ ఉన్నారు సార్ ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు. రెండోది, ప్రతిదీ కూడా కేంద్రం 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 అని మాట్లాడతారు. ఇవాళ ఈ విషయం కూడా నేను క్లారిటీ ఇవ్వాలి. నీతి ఆయోగ్ ఏదైతే ఒక డ్రాఫ్ట్ తయారు చేసిందో, ఇది కేవలం డిజిటలైజేషన్ ఆఫ్ రికార్డు సంబంధించి వాళ్ళ డ్రాఫ్ట్లో, ఇవాళ వాళ్ళ డ్రాఫ్ట్కి జగన్మోహన్ రెడ్డి తయారు చేసినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్కి చాలా తేడా ఉందండి. ఈ నిజంగా కేంద్రమే ఈ యాక్ట్ పెట్టమని చెప్పుండే, అంటే కేంద్రం చెప్పిన విధంగా వీళ్ళు యాక్ట్ పెట్టుంటే కేంద్రం వెనక్కి ఎందుకు పంపిస్తుందని 2 సార్లు తిప్పి పంపింది వెనక్కి. వీళ్ళు ఆమోదింప చేసుకోవటానికి 2 సార్లు సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే, ఇది మేము చెప్పింది ఇది కాదు, మీరు దాన్ని రకరకాలుగా మార్చేశారు మీకు అనుకూలంగా, మేము దీన్ని యాక్సెప్ట్ చేయము అని చెప్పి 2 సార్లు వెనక్కి తిప్పి పంపారు సార్. ధర్మాన ప్రసాదరావుని అడుగుతా ఉన్నాయి వాళ్ళ, ఏమయ్యా ధర్మాన, 2 సార్లు సెంట్రల్ గవర్నమెంట్ వెనక్కి తిప్పి పంపిందా లేదా? దేనికి పంపిందా యాక్టు? నిజంగా కేంద్రం చెప్పినట్టు నువ్వు చేసుంటే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని వెనక్కి పంపదు కదా. వెనక్కి పంపింది అంటేనే నువ్వు తప్పులు చేసావు. దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద నువ్వు మార్చేసావు. ఇవాళ నీతి ఆయోగ్ తయారు చేసినటువంటి డ్రాఫ్ట్లో న్యాయస్థానాలకి అసలు సంబంధం లేకుండా దానిలో ఏమన్నా క్లాజులు పెట్టమని చెప్పిందా? నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, చెప్పిందా నీతి ఆయోగ్ డ్రాఫ్ట్ది? కాబట్టి ఆ రకంగా వీళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద మార్చేశారు. కాబట్టి మొన్ననే మిత్రులు శివశంకర్ గారు, నేను, భానుప్రకాష్ రెడ్డి గారు ఇవాళ కూటమి తరఫున మేము ప్రెస్ మీట్ కూడా పెట్టి ఆ రోజునే చెప్పాం దీన్ని రద్దు చేస్తాం, మేనిఫెస్టోలో పెడతాం అని చెప్పి. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అంశాన్ని కూడా ప్రధానంగా మా మేనిఫెస్టోలో మేము పెట్టాం. వీకే గారు, మీకు కూడా ఒక చిన్న విన్నపం, చాలా అద్భుతమైనటువంటి మేనిఫెస్టో మేము ఇచ్చాం. కాబట్టి మళ్ళీ ఇంకోసారి డిబేట్ ముగిసేలోపు నాకు అవకాశం ఉండి కొద్దిగా టైం. ఇది మరీ బాగుంది అసలు. అదే స్కిల్ సెన్సెస్ కావాలని నేను మిమ్మల్ని అడిగితే మీరు నాకే రివర్స్ మళ్ళీ. రైట్ కాదు, మీరు ప్రతిదీ బ్రీఫ్గా అంటున్నారు. బ్రీఫ్గా అంటే ఇవాళ 10th రిజల్ట్స్ వచ్చినాయండి, కాస్త కమర్షియల్స్ ఉంటాయి కదా, మీకు తెలియంది ఏముందండి, కొద్దిగా అర్థం చేసుకోవాలి కదా. రైట్, ఎనీవే